హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సిరిమధు యూట్యూబ్ ఛానల్. ఈరోజు చేసుకోబోతున్నాను బలామృతం దోశలండి. ఓకే, నేను 1 కప్పు బాలామృతం పిండి తీసుకున్నాను. దీనికి సరిపోయేంత వాటర్ యాడ్ చేయాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకోవాలండి. స్టవ్ వెలిగించుకొని ఫ్యాన్ పెట్టుకొని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయ్యేంత వరకు. హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనము కలిపి పెట్టుకున్న ఇది బాలామృతం బ్యాటర్ ఉంది కదా, ఈ బ్యాటర్ని ఇలా వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా జస్ట్ మరీ గట్టిగా తిప్పొద్దు, కొంచెం స్ప్రెడ్ చేయాలండి, అంతే. ఇది పిల్లలకు చాలా హెల్తీ అండి. డైరెక్ట్ పిండి తినని వాళ్ళు ఈ విధంగా కూడా దోశలు వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కాలుతుంది. మనం పైగా కూడా కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత మనము దీన్ని తిప్పేసుకోవాలండి. చూడండి, అప్పటికప్పుడు ఇన్స్టంట్ దోశలాగా వేసుకోవచ్చు. పిల్లలకి ఇంట్లో స్నాక్స్ ఏం లేనప్పుడు ఇలా బాలామృతం ఉన్నప్పుడు మీరు దోశ వేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలండి. పిండి పచ్చిగా లేకుండా. ఇలా కాలిన తర్వాత మరొకసారి దోశని టర్న్ చేసుకోవాలండి. ఈ విధంగా కాలుతుంది. పచ్చిగా ఉంటే పిల్లలకి కొంచెం డైజెషన్ కాదు. ఇలా కుక్ అయితే ఈజీ డైజెషన్ అవుతుందండి. సూపర్ ఉందండి. మీరు కూడా ఇన్స్టంట్ దోశలు చేసుకొని మీ పిల్లలకు స్నాక్స్ లాగా ఇవ్వచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సిరిమధు యూట్యూబ్ ఛానల్.